ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మరియు జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలతో నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఎస్ఐ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతసాగరం జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో దిశ యాప్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పెద్ద ఎత్తున మహిళలు మండల వాసులతో నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక్కరోజే సుమారు 520 మంది చేత దిశ యాప్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. తదుపరి బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ యాప్ ఆడే విధానం మరియు వీటి వల్ల ఉపయోగాలు, దిశ యాప్లో కంప్లైంట్ వచ్చిన వెంటనే పోలీసులు స్పందించే తీరును అందరికీ అర్థమయ్యే విధంగా క్షుణ్ణంగా వివరించారు. తదుపరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతసాగరం మండల అధ్యక్షురాలు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, నాయకులు ఈ యాప్ని ఉద్దేశించి ప్రసంగించారు. వెనకాల వాళ్ళు కొంతమంది ముందరకు వచ్చి కూర్చుంటే ఈ చైర్లు ఖాళీగా లేకుండా ఉంటాయి. ఎండలో మీ అందరి ఫోన్లలో దిశ యాప్లు ఉన్నాయమ్మా? లేని వాళ్ళు ఎంతమంది దయచేసి చేతులు ఎత్తాలా? లేని వారికి ఇప్పుడు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి మహిళలందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఇంటర్నెట్ సదుపాయం కూడా ఇప్పుడు జియో వచ్చింది. ఫలానా ప్రాంతంలో ఫలానా మహిళకు సహాయం కావాల్సి ఉంది అని చెప్పి మాకు మెసేజ్ వస్తుందన్నమాట. మేము మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు యాక్సెస్ చేసుకునే దానికి పర్మిషన్ అడుగుతుందన్నమాట. ప్రతిదీ అలో అలో అని కొట్టాలన్నమాట. అంటే అలో డిక్లైన్ అని వస్తుంది. యాక్సెస్ చేసుకునే దానికి పర్మిషన్ అడుగుతుందన్నమాట. ప్రతిదీ అలో అలో అని కొట్టాలన్నమాట. అంటే అలో డిక్లైన్ అని వస్తుంది. అట్లయితే ఎక్కడున్నారమ్మా అంటే మీరు చెప్పలేని పరిస్థితి. మేము ఫలానా చోటు ఉన్నాం, ఫలానా అంగడి దగ్గర ఉన్నామంటే అటుపక్క ఉన్న వాళ్ళకి తెలియదు అనమాట. ఈ యాప్లో ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా మీరు ఎక్కడున్నారనే ప్రదేశం, జీపీఎస్ కోఆర్డినేట్స్, పోలీస్ కంట్రోల్ రూమ్కు వీడియో రికార్డ్ అవ్వడం మొదలవుతుంది. మనం ఇదేంది వీడియో వస్తుంది అని చెప్పి కట్ చేయకుండా ఆ వీడియో రికార్డ్ అవుతున్నప్పుడు మనము మాట్లాడచ్చు అనమాట. మీరు చూస్తూ ఉంటారు ఫేస్బుక్లో. మేము ఇక్కడ మీ ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఈ సమాచారం కూడా ఆన్లైన్ ద్వారా నమోదు చేయబడుతుంది అనమాట. రేపు ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడన్నా తక్కువ వేసి మీ ఫోన్ స్విచ్ ఆఫ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీ వాళ్ళు స్టేషన్ అక్కడ దేవతలు సంచరిస్తుంటారు అని మన వేదాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. అటువంటి స్త్రీల పక్షపాతిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఈ దిశ యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ దిశ యాప్ కూడా ఎంతో చక్కగా సార్ చెప్పడం కూడా స్త్రీలకు, పురుషులకు అన్ని విధాలు కూడా ఉపయోగపడే విధంగా చెప్పడం జరిగింది. మల్లె పువ్వలే నా చెల్లి పెరిగావు, చదువు సందెలు నేర్చి చక్కంగా ఎదిగావు, అందాల బొమ్మవని అందరూ నిన్ను పొగిడారు, ఈడారి ఉన్నవని జోడేమో వెతికారు, కట్నమే కాటు వేసనే చెల్లెమ్మ, నీ తనువు కాటికెళ్ళినే చెల్లెమ్మ, శోకమే మాకు మిగిలినే. చదువు లేకపోవడం, మరి ఆడపిల్ల మగపిల్లవాడు ఇద్దరు పుట్టినట్లయితే ఆడపిల్లకు చదివేందుకో మరి మగపిల్లవాడిని చదివించుకుంటే పోద్దని ఈనాటికి ఉన్నారు లేరా? ఫలానా ప్రాంతంలో ఫలానా మహిళకు సహాయం కావాల్సి ఉంది అని చెప్పి మాకు మెసేజ్ వస్తుందన్నమాట. మేము ఆ లొకేషన్ పట్టుకొని మీరు ఎక్కడున్నారో అక్కడికి రావడం జరుగుతుంది. అలాగే మీ సమస్య ఏది ఉందో దాన్ని పరిష్కరించే దిశగా. కట్నమే కాటు వేసనే చెల్లెమ్మ, నీ తోడు మాకు మిగిలనే చెల్లెమ్మ, నీ చావు మాకు మిగిలనే. ఆ ఊరు ఈ ఊరు అన్ని ఊళ్ళు తిరిగారు, ఇడుదొడు చూశారు, పిండి కుదిరించారు, కట్టకారు